హాయ్ హలో నమస్తే. నేను మీ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ట్రిప్ రేసర్. ఈరోజు మన ప్రయాణం వెస్ట్ గోదావరి డిస్టిక్లోని రేలంగి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్లో గోపాలపురం వరకు. రైల్వే గేట్ దగ్గరికి వచ్చామండి మనం. ఈ రైల్వే గేట్ చూసి చాలా రోజులు అయ్యింది. ఇదో మంచి ఎక్స్పీరియన్స్. ఇలా రైల్వే గేట్ దగ్గర ట్రైన్ వెళ్ళటం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి రైల్వే గేట్ ఏమైనా వస్తుందేమో బస్ దగ్గర చూసేవాళ్ళం. ఆ సౌండ్ కోసమే వెళ్ళేవాళ్ళం. మనం గమనించేస్తే వెస్ట్ గోదావరిలో ఎక్కువగా ఉంటాయండి రైల్వే గేట్స్. ఎందుకంటే వెస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ చేసి ఇంకా కృష్ణా అటువైపు రైల్వే గేట్లు ఉంటాయి తప్ప మనకి ఇటు కోనసీమ ఈస్ట్ గోదావరిలో రైల్వే ట్రాక్స్ చాలా తక్కువ. సో మాకు కోనసీమ డిస్టిక్లో పుట్టిన మాకు ఒక వింత అనుభూతి కనిపిస్తుంది ఇలా ట్రైన్ చూసేసరికి. ఎందుకంటే మేము చాలా తక్కువ చూస్తాం కదా. ఈ రూట్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ రూట్లో మీకు ఫస్ట్ పార్ట్ మీకు చేలు గ్రామాల్లోంచి వెళ్ళటం, దీని తర్వాత తణుకు నుంచి అయితే మనకి ఇంకా తణుకు హైవే నుంచి గోపాలపురం వరకు మ్యాక్సిమం ఒక 30 minutes లోపే వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ ఇప్పుడు మనం తణుకు వరకు వెళ్ళే వరకు కూడా ఇలా చేలు ఎక్స్ట్రాడినరీగా కనపడుతుందండి విజువల్స్. ఇప్పుడు మనం కొంచెంసేపట్లో రేలంగి వచ్చాం. ఇక్కడ నుంచి రేలంగి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి తణుకు కరెక్ట్గా 7 kilometers అని ఉంది. 7 kilometers తణుకు వెళ్ళిపోతుంది. ఈ తణుకు మధ్యలో మనం ఇంకా చాలా చూస్తాం. ఈ రేలంగి ఇవన్నీ ఏంటంటే పల్లెటూరు వాతావరణం బాగా కనిపిస్తుంది. మన చిన్నప్పుడు చూసేవాళ్ళం పల్లెటూర్లు కదా. ఎక్కువగా మీకు పల్లెటూరులో ఎక్కువగా ఎక్కడ కనపడతాయంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఇప్పుడైతే ఈస్ట్ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్, వెస్ట్ గోదావరి అలా 3 districts సపరేట్ అయిపోయింది. ఈ 3 districtsలో కూడా మీకు పల్లెటూరు వాతావరణం కనపడుతూనే ఉంటుంది. ఒక వింత అనుభూతి కనపడుతుందండి ఇలా పల్లెటూరు వాతావరణంలో బైక్ మీద వెళ్ళటం. ఎక్స్ట్రాడినరీ అనమాట. భలేగా ఆనందం కలుగుతుంది. ఇది ఎంజాయ్ చేయాలంటే బైక్ మీదేనండి. కారు మీద అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. బైక్ మీద వెళ్ళిన ప్రతిసారి అద్భుతంగా ఉంటుంది. చూడండి అసలు అటు మీకు మేబీ కెమెరాలో కనపడకుండొచ్చు. చేలో ఇల్లు, అటు పక్కన కొబ్బరి చెట్లు ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇంకా మ్యాక్సిమం మనం కొంతసేపట్లో తణుకు వెళ్ళిపోతాయి. చూసారా పక్కన వడ్లని ఆరబెట్టుకున్నారు. ఇది ఎక్కువగా వెస్ట్ గోదావరిలో నేను చూస్తాను. అద్భుతం అనమాట. ఆ పల్లెటూరు వాతావరణం ఏమైనా చెప్పాలి మీకు. మంచి భలే ఫీల్ ఉందండి. ఇంకో సైన్ బోర్డ్ అండి. ఇక్కడి నుంచి కరెక్ట్గా తణుకు 6 kilometers. 6 kilometers మనం తణుకు సిటీలో ఎంటర్ అయిపోతాం. తణుకు అవుట్స్కట్స్లో మనకి ఆంధ్ర షుగర్ లిమిటెడ్ అనే పెద్ద ఫ్యాక్టరీ ఉందండి. ఆ ఫ్యాక్టరీ మీరు చూస్తే మన జర్నీలో మీరు చూస్తారు కదా. ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ ఉంటుంది ప్రహారీ. చూస్తే ఇంచుమించుగా ఒక 3-4 kilometers ప్రహారీ ఉంటుందండి. ఎంత పెద్దదిగో స్టార్ట్ అయిపోయింది చూసారా. ప్రహారీ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి తణుకు ఊర్లోకి వెళ్ళే వరకు ఉన్నట్టు ఉంటుందండి. చాలా పెద్దది. ఇంత పెద్ద ఫ్యాక్టరీ మన ఆంధ్రప్రదేశ్లో ఉందంటే చాలా గొప్ప విషయం అనమాట. ఆంధ్ర షుగర్ లిమిటెడ్ అనుకుంటుంది. ఈ పక్కన పార్క్ ఉంది, వీళ్ళకి బ్యాంక్ ఉంది. నాకు ఇవన్నీ మీకు సరిగ్గా చూపించలేకపోతున్నా. బికాజ్ నేను ఫిక్స్ చేశాను కదా కెమెరా. బైక్ ఫిక్స్ చేయడం వల్ల మీకు సరిగ్గా చూపించలేకపోతున్నా. ఇది ఒకవేళ నా హెల్మెట్కి ఫిక్స్ అయ్యి ఉంటే ఒకవేళ నా హెల్మెట్ తిప్పితే మీకు కనపడను. కానీ ఇది మొత్తం నేను బైక్ ఫిక్స్ చేయడం వల్ల ఓన్లీ ఫ్రంట్ జూమే కనపడుతుంది మీకు. పక్కన పడుతుంది అన్నీ పక్క చూసారుగా. ప్రహారీ అంతా ఇదే పెద్ద ఫ్యాక్టరీ. చాలా ఒక రకమైన ఆనందం కలుగుతుంది ఇలా మన స్టేట్లో ఒక ఎంత పెద్ద ఫ్యాక్టరీ ఉంటాం. నేను హైదరాబాద్ సిటీలోను, లేకపోతే వైజాగ్ సిటీ, బెంగళూరు సిటీ, లేదా నార్త్లో కొన్ని చోట్ల చూసాం. మన ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉంటాం. ఎంతోమందికి జీవనోపాధి కదండి. చాలా హ్యాపీ కలుగుతుంది. ఎలా ఎక్కువ ఫ్యాక్టరీస్ రావాలి, ఎక్కువ మందికి ఉపాధి కలగాలి, అందరూ పోషించుకునే స్థాయి వస్తే అందరికీ ఆనందమే కదండి. ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకు ఇలా చూసేసరికి. ఇది అలా కంటిన్యూ అవుతుంది. ఎంత పెద్ద ఫ్యాక్టరీ, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ చేకూరింది దీన్ని బట్టి.
అలా కొన్ని కొన్ని చూసేసరికి చాలా ఆనందం కలుగుతుంది. యువతకు కూడా చాలా మంచిది కదా! మన దేశపు యువత నిరుద్యోగ సమస్య లేకుండా ఇలాంటి ఫ్యాక్టరీస్ అన్నీ ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఇంకా కొంచెం సేపట్లో మనం ఇది కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత సిటీలోకి ఎంటర్ అయిపోతాం. తణుకు సిటీ. తణుకు సిటీలో మీకు ఏంటంటే స్పీడ్‌గా లాగేస్తాను. ఎందుకంటే తణుకు సిటీ అంటే ఎప్పటిలాగే ట్రాఫిక్ అన్నీ ఉంటుంది. చూసారుగా నేను ఎంతసేపు నుంచి మాట్లాడుతున్నా అలాగ వెళ్తూనే ఉన్నా. దగ్గర దగ్గర నా బండి ఇప్పుడు 40, 50 స్పీడ్‌లో వెళ్తున్నా. ఎంతసేపు నుంచి మాట్లాడుతున్నా అలా పక్కన ప్రహారం ఉందని చూడండి ఎంత పెద్దదో ఆలోచించండి. ఓకే. నాకు తెలిసి ఇంకా చివరికి వచ్చాం. ఓకే. అది కూడా దీనికి సంబంధించింది అనుకుంటా. అది క్వార్టర్స్ అనుకుంటా దీనికి సంబంధించింది. క్వార్టర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. నేను కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను. వావ్! ఎంత పెద్దది. అదిగో పేరు ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్. మీకు ఫోర్స్ మీద స్పీడ్ మీద కనపడలా, నాకు కనపడింది. చాలా హ్యాపీ అనమాట. ఆ నేమ్ బోర్డ్ చూపించాను. నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పెద్ద ఫ్యాక్టరీని చూపించాను. ఆనందం నాకైతే ఉంది. ఓకే. యాక్చువల్‌గా కంప్లీట్ అవ్వలేదండి. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన క్వార్టర్సే. హ్యాపీ అనమాట ఇలా చూస్తుంటే. ఓకే అండి. సిటీలోకి ఎంటర్ అయిపోయాను నేను. ఇక్కడ నుంచి తణుకు సిటీ నుంచి హైవే వరకు వెళ్ళటానికి కరెక్ట్‌గా నాకు 10-15 మినిట్స్ పడుతుంది. ఇక్కడ నుంచి కొంచెం నేను బండి కొంచెం స్పీడ్‌గా పెట్టేసి, మనం స్పీడ్‌గా తణుకు హైవే ఎక్కిన తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఓకేనండి. మనం కరెక్ట్‌గా తణుకు హైవే ఎక్కుతున్నాం. ఇక్కడ చూసారు కదా ఆర్చ్. రిటర్న్ అయినప్పుడు ఇలాగా థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ తణుకు అని ఉంది. తణుకు మున్సిపాలిటీ నుంచి హైవే ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి ఒకటే హైవే అండి. డైరెక్ట్ రూట్ గోపాలపురం. ఈ హైవే ఎటు వెళ్తుందంటే కరెక్ట్‌గా ఇలా స్ట్రైట్‌గా వెళ్ళిన తర్వాత గోపాలపురం, ఈతకోట, రావులపాలెం, రాజమండ్రి. ఇంకా స్ట్రైట్‌గా అనమాట. స్ట్రైట్ రూట్ ఇది హైవే. ఇంకెక్కడ ఎటువంటి డీవియేషన్స్ ఉండవు. మనకి కరెక్ట్‌గా మ్యాక్సిమం ఇక్కడ నుంచి 30 మినిట్స్ లోపే వెళ్ళిపోదాం గోపాలపురం. మనం వెళ్ళే స్పీడ్ బట్టి. మనం స్లోగానే వెళ్దాం. స్పీడ్ ఎందుకు, కంగారు ఎందుకు? స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. సో మీరు కూడా ఎప్పుడైనా బైక్ మీద హైవే మీద వెళ్ళినప్పుడు వెళ్ళండి, కానీ మీరు కంట్రోల్ చేసుకున్నంత స్పీడ్గానే వెళ్ళండి. నేనైతే మ్యాక్సిమం 50-60, అర్జెంట్ అయితేనే 70-80 దాటుతాను. 100 ఎప్పుడు వెళ్ళను. ఎందుకండి స్పీడ్గా వెళ్ళి మన కోసం ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటారు. సో నేను ఎప్పుడు స్లోగానే వెళ్తాను. అండ్ హెల్మెట్ మటుకు కంపల్సరీ అండి. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి మీరు హైవేలో. హెల్మెట్ పెట్టడం మాత్రం మానకండి. చూసారుగా హైవే ఇటు పక్కన మీకు ఇంక ఎదరికి వెళ్ళి కొద్ది ఎల్లో ఫ్లవర్స్. మీకు ఎదరికి వెళ్ళి కొద్ది ఎల్లో ఫ్లవర్స్ ఉంటుంది. ఎక్సలెంట్ అనమాట చూడటానికి. అది ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు ఉంటుంది హైవేలో. ఈ స్ట్రైట్ రూట్ అంతా అదిగో ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువ కనపడుతూ ఉంటాయి మీకు. ఇలా బైక్ మీద చక్కగా ఈవినింగ్ టైంలో హైవేలో వెళ్ళటం సూపర్ ఫీలింగ్ ఉంటుంది. వేసవికాలం వల్ల రోడ్డు మీద పెద్ద జనం కూడా లేరండి. లేకపోతే ఇది ఎప్పుడు జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. మనం కొంచెం హైవేలో వెళ్ళినప్పుడు అటు ఇటు చూసుకోవాలి. మ్యాక్సిమం ఆపోజిట్ వచ్చే వెహికల్స్ ఉండవు, కానీ ఏంటంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్తే చాలా మంచిది. మనం చాలా దూరం వచ్చిన దగ్గర నుంచి మ్యాక్సిమం ఒక 20 మినిట్స్లో మనం గోపాలపురం వెళ్ళిపోతాం. ఇది హైవే అండి, నేషనల్ హైవే. నేషనల్ హైవే 216A అండి. ఇదే రూట్ ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి గోపాలపురం తర్వాత ఈతకోట, రావులపాలెం సెంటర్, తర్వాత రాజమండ్రి, ఇంకా అలా వెళ్ళిపోతుంది. మళ్ళీ రావులపాలెం సెంటర్ గురించి కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను అది. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసారా ఎల్లో ఫ్లవర్స్ మీకు కనపడుతున్నాయి అనుకుంటున్నాను. సూపర్గా ఉన్నాయి కదా ఎల్లో ఫ్లవర్స్ అవి. ఈ టైంలో ఈవినింగ్ టైం అలా బైక్ పక్కన పెట్టుకుని
చక్కగా ఏమైనా జ్యూస్ ఏమైనా తాగితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఈ రూట్ ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఓకేనండి. ఇప్పుడు మనం పెరవల్ సెంటర్కి వస్తున్నాం. ఇది తణుకు రావులపాలెం మధ్యలో ఇది ఒక మెయిన్ సెంటర్గా ఉంటుంది. ఈ పెరవల్ నుంచి మనం ఇలా నరసాపురం ఇలా వెళ్ళిపోవడానికి కొన్ని లూప్ లైన్స్ కూడా ఉంటాయి. ఈ పెరవల్ సెంటర్లో అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది. ఈ సెంటర్ వచ్చామంటే తణుకు దగ్గర అని అంటారు. తణుకు దగ్గరికి వచ్చామని అంటాం. రిటర్న్లో వచ్చినప్పుడు ఇప్పుడు రావులపాలెం దగ్గరికి వచ్చేసిందని కూడా అంటూ ఉంటాం. ఇప్పుడు కరెక్ట్గా మనం పెరవల్ సెంటర్లోకి వస్తున్నాం. సెంటర్ దాటిన తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ సెంటర్ వచ్చేసరికి మ్యాక్సిమం ఇంకా గోపాలపురం ఉంటుంది. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక పావు గంటలో మనం వెళ్ళిపోతాం. అదిగోండి ఆంజనేయ స్వామి విగ్రహం చెప్పాను కదా, అదే రైట్ వైపు వెళ్తే మనం ఇటు వెళ్ళొచ్చు. ఇటు నరసాపురం అటువైపు రూట్ అనమాట అది. ఓకే, చూద్దాం. ఇంక దగ్గర దగ్గర గోపాలపురం దగ్గర వరకు వచ్చాం మనం. ఈ మధ్యలో ఇంకా మళ్ళీ హైవే, జస్ట్ ఇది ఊరు దాటిన తర్వాత మళ్ళీ హైవే ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ అదే సీనరీస్, ఆ ఎల్లో ఫ్లవర్స్ అవంతా ఉంటుంది. విజిబుల్ వ్యూ మట్టుకు సూపర్గా ఉంటుందండి, అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇంక మళ్ళీ సిద్ధాంతం సెంటర్లో కలుద్దాం. సిద్ధాంతం సెంటర్లో అక్కడ విశేషాల గురించి కూడా మీకు చెప్తా. మనం ఇప్పుడు సిద్ధాంతం సెంటర్కి వచ్చామండి. సిద్ధాంతం సెంటర్ చెప్పాను కదా, ఇక్కడ మా చిన్నప్పుడు ఒక ఫేమస్ సంత జరిగేది. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు. కరెక్ట్గా అక్కడ కటింగ్ ఉంది చూసారా, కార్ రైట్ తిరుగుతుంది. అలా రైట్కి వెళ్తే పెనుగొండ, మార్టేరు, పాలకోలు రూటు. మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే గోదావరి కనబడుతుంది. ఈ బ్రిడ్జ్ మా చిన్నప్పటి నుంచి చాలా ఫేమస్ అండి, పెద్ద బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జి దాటిన అవతల ఈస్ట్ గోదావరి, బ్రిడ్జ్ అవతల వెస్ట్ గోదావరి అన్నట్టుండేది ఇది వరకు, జిల్లా బైఫర్కేషన్ జరగకముందు. ఇప్పుడైతే అవతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్, ఇవతలైపు వెస్ట్ గోదావరిగా ఉంటుంది. ఇది కొంచెం బ్రిడ్జ్ వెళ్తాం. బ్రిడ్జ్ మీద ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది గోదావరి వ్యూ. ఇక్కడ చాలా పెద్ద బ్రిడ్జ్ అండి, చాలా లెంతీ బ్రిడ్జ్ కూడా. ఈ పాయని వైనతేయి నది అంటారు. గోదావరిలో ఒక పాయ, దీన్ని వైనతేయి నది అంటారు. చాలా ఫేమస్. వావ్, ఇక్కడ సన్ రైజ్ రిసార్ట్సా? ఇక్కడ రిసార్ట్స్ ఉన్న విషయం కూడా నాకు తెలియదండి. ఈసారి ఎప్పుడైనా రిసార్ట్స్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకో మనం వంతెన రైట్ సైడ్ చూసారు కదా, అది కొత్తదనమాట. అంటే నేను పుట్టిన తర్వాత అది అయ్యింది, నిర్మాణం అయింది. ఇప్పుడు నేను వెళ్తుంది అయితే ఫస్ట్ నుంచి పూర్వం నుంచి ఉన్న బ్రిడ్జ్ ఇది. ఇది చాలా పెద్దది, చాలా లెంత్. ఈ బ్రిడ్జ్ దాటగానే మనకు వచ్చే ఊరే గోపాలపురం. ఆ గోపాలపురం నుంచి మనం రైట్ కట్ చేస్తాం గన్నవరానికి. మనం గోపాలపురం నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే రావులపాలెం, రాజమండ్రి ఆ హైవే అనమాట. తెలుసు కదా, ఈ హైవే ఆల్రెడీ మీకు చెప్పాను, 216A. ఈ హైవేలో జర్నీ చాలా బాగుంటుంది. ఇది 4 లైన్ అయినా చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అటు ఇటు ప్రకృతి అందాలు, చెట్లు చాలా సూపర్గా ఉంటుంది అనమాట. కానీ ఇది బైక్ మీద బాగుంటుంది, కానీ అయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బాగుంటుంది. కానీ మిట్ట మధ్యాహ్నం అయితే ఈ రూట్లో మనం అసలు బైక్ జర్నీ చేయలేమండి, ఎందుకంటే ఎండ మనం భరించలేమన్నమాట. మ్యాక్సిమం ఇంకా అయిపోతుంది, వంతున అయిపోతుంది. ఇక్కడి నుంచి నేను టైం ల్యాబ్స్లో కొంచెం స్పీడ్గా పెడతాను. గోపాలపురం సెంటర్లోకి వెళ్తాం.